బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పోలీసులతో అంబటి రాంబాబు గొడవ పడ్డారు. వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారితో వాగ్వాదానికి దిగారు అంబటి. సీఐతో దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అంబటిపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇటు పోలీసులు అంబటిపై ఇటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు? ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో అంబటి రాంబాబు అదేవిధంగా మిగిలినటువంటి నేతలందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి వెళ్లేటటువంటి ప్రయత్నంలో సీఏ గుంపుగా వెళ్లొద్దు, ఒక్కొక్కరుగా వెళ్ళండి అనే విధంగా చెప్పడం జరిగింది. దీంతో అక్కడ సీఐతో పట్టాపురం సీఐ వెంకటేశ్వర్లతో మాజీ మంత్రి అంబటి రాంబాబు దురుసుగా వ్యవహరించడం జరిగింది. నీ అంతు తేలుస్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. నువ్వేం చేస్తావో చేసుకో అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. సీఐతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆయన బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా పలు సెక్షన్ల కింద కూడా ఈ కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, మా విధులకు ఆటంకం కలిగించడమే కాదు సీఏని బలవంతం బెదిరించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బెదిరింపులకు పాల్పడటం వల్లే కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలంతా కూడా క్లియర్ గా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సీఏతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఆయనతో దురుసుగా వ్యవహరించి దురుసుగా మాట్లాడినటువంటి మాటలు అయితే క్లియర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి ఆధారంగానే పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సాయి శంకర్.